ఈ వీలునామా అనేది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంటాయా? దానికి సంబంధించిన విషయాలు ఏ విధంగా ఉంటుంది? ఇది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు మన కర్ణాటక, కలకట్టా, ఎంపీ స్టేట్ ఇలాంటి చోట్ల ఏంటంటే వీలునామాని యాస్టీస్గా రిజిస్టర్ ఆఫీసులో వాళ్ళు అటెండ్ అవ్వటం, వాళ్ళు ప్రూఫ్లు ఇవ్వటం, చక్కగా రిజిస్టర్ ఆఫీసులో వాళ్ళ పేర్లు ఎంటర్ చేయటం ఇవన్నీ జరగవు. అక్కడ ఖచ్చితంగా ప్రొబేట్ ఆఫ్ విల్ అంటారు. ప్రొబేట్ ఆఫ్ విల్ అంటే కోర్టులో వేయాలి, అడ్వకేట్ హెల్ప్ ద్వారా కోర్టులో వేయాలి. ఆ వీలునామాకు సంబంధించిన విషయాలు, అది వ్యాలిడిటీ సంబంధించి అన్ని విషయాలు కూడా అందులో ఎవరికైతే ఇచ్చారో ఆ వారసులు, ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, వీలునామా ద్వారా ఆస్తిని అనుభవించబోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోర్టులో హాజరు కావాలి. సో వాళ్ళ ప్రూఫ్స్ అవన్నీ కూడా కోర్టు స్వయంగా చూస్తుంది, ఎవిడెన్స్లు అన్నీ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఆ వీలునామా అమల్లోకి వస్తుంది అన్నమాట. దీన్ని ఒక అమల్లోకి వచ్చే విధంగా ఈ ప్రొబేట్ ఆఫ్ విల్ అనే పిటిషన్ వేయటం, అడ్మినిస్ట్రేషన్, లెటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇలా కొన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. బట్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అలాంటి అవసరం లేదు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించేది డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆ ఫామ్ నింపటం, వాళ్ళ తాలూకు ప్రూఫ్స్ అవన్నీ కూడా సబ్ రిజిస్ట్రార్ ముందో లేకపోతే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ముందో వాళ్ళ ముందు పెట్టినప్పుడు వాళ్ళు అవన్నీ చూసి జస్ట్ ఫార్మల్ ప్రాసెస్లో దాన్ని వాళ్ళ పేర్లని రిజిస్టర్ ఆఫీస్లో ప్రాపర్టీ నెక్స్ట్ ఓనర్స్ ఎవరో ఆ ప్లేస్లో వాళ్ళ పేర్లు నమోదు చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా చాలా సింపుల్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. కానీ వేరే రాష్ట్రాల్లో మాత్రం ఈ కోర్టులో వేసి తీరాల్సిందే, అక్కడ ఎవిడెన్స్లు ఇవన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. ఓకే, ఇక్కడ కంటే అక్కడ కొంచెం కష్టం, కొంచెం కాంప్లికేషన్. అడ్వకేట్స్ ఫీజులు కట్టాలి, కోర్టులో కేసు వేసుకోవాలి, నోటీసులు ఇవ్వాలి, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో మనకి తెలుగు రాష్ట్ర తెలంగాణ అండ్ ఆంధ్రాకి సంబంధించి అయితే మనకు అవసరం లేదు.